ఇప్పుడు మీకు నేను చూపించిపోయేవి కొన్ని గిరిజన గ్రామాలు. ఇవి విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణానికి కేవలం ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే వీటికి వెళ్ళడానికి రోడ్లు లేవు. అయినప్పటికి కూడా తరతరాలుగా గిరిజనులు కొండ మీదే నివాసం ఉంటున్నారు. మనమైతే అంతస్తులతో కూడిన ఇల్లులు, చక్కటి ఇల్లులు కావాలని కోరుకుంటాం. కానీ వాళ్ళకి ఏమీ లేదండి. చూసారుగా, ఈ మట్టితో కూడిన ఇల్లులు, రేకులు పెంకులు వేసుకొని చిన్నపాటి ఇళ్లలో హాయిగా ఆనందంగా చుట్టూ చెట్టు చేమలతో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఎంతో హ్యాపీగా బతుకుతారు. నిజంగా ఈ గిరిజనులు ఎంత అదృష్టవంతులంటే, వీళ్ళు ముందు ఈ అనిల్ అంబానీ తర్వాత ఇలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు కూడా పనికిరారు. ఎందుకంటే వీళ్ళకు 3 పూట్ల తిండి ఉంటే చాలు, చక్కటి ఆరోగ్యం ఉంటే చాలు, దానికి తోడు కష్టం చేయడానికి శక్తి ఉంటే చాలు. అటువంటి వీళ్ళు ఎంతో చక్కగా జీవిస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్నో ఏళ్ళుగా తమ పిల్లలకు చదువు చేయించడానికి కానీ, ఏమైనా వ్యాధులు సోకితే కిందకి రావడానికి కానీ రోడ్లు వేయమని కోరుతున్న పాలకులు అయితే పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటారు. చూసారా, వాళ్ళు పండించే అరటిగెల ఎంత ఉందో. నిజంగా ఎటువంటి రసాయనాలు కూడా వాడకుండా చక్కటి సేంద్రీయ పద్ధతుల్లో అరటి బండ్ల గెల ఒక్కొక్కటి నిజంగా 4 నుంచి 5 అడుగులు ఉంటుందండి. అటువంటివి పండిస్తారు. దీంతోపాటు చుట్టూ వాళ్ళకి పచ్చటి వాతావరణంతో, ఎప్పుడు వాళ్ళకి ఏసీలతో కానీ ఫ్యాన్లతో కానీ పని ఉండదు. ఎప్పుడు చల్లటి గాలి వేస్తుంది. అరటి మొక్కలు వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం, పోడు వ్యవసాయం చేసుకుంటారు. తినడానికి తిండి ఉంటే చాలు. అదేవిధంగా మేకల్ని మేపుకుంటారు. ఇలా వీళ్ళు చక్కగా ఆనందంగా బ్రతుకుతుంటారు. అటువంటి వీరికి ప్రభుత్వాలు సాయం చేస్తే వాళ్ళ పిల్లలు బాగా చదివించుకుందాం అనుకున్న ప్రభుత్వాలు రోడ్లు వేయడం లేదు. దీంతో కొంచెం వైద్యం అంతకైతే వాళ్ళు జ్వరాల బారిన కూడా పడుతున్నారు. అంతేకాకుండా చూశారు కదా, గిరిజనులు ఇల్లు ఎలా ఉంటాయో, వాళ్ళ ఇళ్ళకి తలుపులు చూశారు కదా, చిన్నపాటి తడకలు. అది కాక వాళ్ళ డోర్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, కానీ చెక్కతో చేశారు. తాళాలు గొల్లాలు కూడా ఇంకా బాగానే ఉన్నాయి. ఇలా ప్రతిదీ కూడా అక్కడికి వెళ్తే మనకి ఆశ్చర్యమే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నడుస్తూనే ఉంటారు. వాళ్ళు గ్రామాలకు వెళ్ళడానికి వాహనాలు ఉండవు. ఏదో ద్విచక్ర వాహనాలు, బైక్స్ ఉంటాయి. ఆ బైక్స్ మీద వెళ్ళిపోతారు. ఈ కల్మషం లేని గిరిజనులను ఆదుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళ పిల్లలు కోరుతున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అయినా సరే వాళ్ళు కొండ మీద ఎటువంటి జాతి వైమస్యాలు కానీ, మతాలు కానీ ఇవన్నీ చూడకుండా కలిసికట్టుగా బ్రతుకుతున్నారు. చూశారు కదా, ఇవి ఆనప డొక్కులు, ఆనప గింజలు ఇందులో ఉంచుకొని అవసరమైనప్పుడు తీసి ఆనపకాయలని పండించుకుంటారు. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు సేంద్రీయ వ్యవసాయంతో చక్కగా పండించుకుంటారు. వాళ్ళ జీవనశైలి చూస్తే మాత్రం మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండ ఎక్కితే మళ్ళీ మన కిందకు రాబోదేది. ఎందుకంటే అంత స్వచ్ఛమైన గాలి, అదేవిధంగా నీరు కూడా ఉంటుంది. వాళ్ళైతే చూశారుగా, ఒక చోట చేరి తమకు దొరికిన చింతపండును ఎలా వాళ్ళు ఒలుచుకుంటూ దాన్ని అమ్ముకుంటారు.